హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించిన పొలిటికల్ రంగానికి సంబంధించిన లడ్డూ వివాదం విన్నప్పటి నుంచి ఎవరూ కూడా దీని గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. అటు ప్రకాష్ రాజ్ కావచ్చు, పొన్నాల సుధాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రీసెంట్గా తమిళ హీరో అయినటువంటి కార్తీక్ కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు ట్విట్టర్ వేదికగా ఆయన ఎక్స్ ఖాతాలో ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ లడ్డు వివాదానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించిన బోర్డు అయితే దీనిపైన యాక్షన్ తీసుకోవాలని, ఇలా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇంటర్నేషనల్ మీడియా వరకు దీన్ని తీసుకువెళ్తే అప్పుడు మనకు న్యాయం జరుగుతుందనే విధంగా ఆయనతో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక ఆ పోస్ట్కి అయితే రిప్లై ఇస్తూ ఇటు ప్రకాష్ రాజ్ అయితే, మీరు దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు, దీన్ని ఇక్కడితో ఆపేయచ్చు కదా, ఇప్పటికే మతపర విభేదాలు ఎన్నో ఉన్నాయి ఆంధ్రాలో, అలాంటిది ఇలాంటి టైంలో ఈ లడ్డు వివాదానికి సంబంధించి ఎందుకు ఇంత చర్చనీయాంశం చేస్తున్నారని ఫస్ట్ ప్రకాష్ రాజ్ చెప్పగా, దాని తర్వాత సుధాకర్ రెడ్డి అయితే ఆయన మీకు ఎప్పుడో జూలైలోనే తెలిసినప్పుడు ఎందుకు ఇంత లేట్గా రిప్లై ఇచ్చారు, ఎందుకు ఇంత లేట్గా దీని గురించి మాట్లాడుతున్నారు, అంటే మీరు కావాలనే చేశారు కదా, మరి దీనికి వెనకాల ఉన్న కారణాలు ఏమిటి అంటూ ఆయన అడిగారు. ఇక రీసెంట్గానే హీరో కార్తీ అయితే రీసెంట్గా ఆయన మూవీ రాబోతుంది, ఇప్పుడు సెప్టెంబర్ 27న రాబోతుంది మూవీ. ఇక ఈ మూవీకి సంబంధించి అయితే ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే అటు యాంకర్ లడ్డు కావాలా, 2 లడ్డులు కావాలా నాయన అని అడగగా ఆమె అయితే ఇప్పుడు లడ్డు వివాదం చాలా సెన్సిటివ్ టాపిక్, నేను దాని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు అనే విధంగా ఆయన అయితే చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి స్ట్రిక్ట్గా ఆయన అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సినిమా హీరోలు అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదని, సెంటిమెంటల్ ఇష్యూ అని దాని గురించి మాట్లాడడం అలా అది పద్ధతి కాదని ఇటు పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకొచ్చారు. నిజానికి ప్రతి ఒక్కరు దీనిపైన రియాక్ట్ అవుతున్నారు, కానీ ఎవరు కూడా దీన్ని కరెక్ట్ వేలో పోర్ట్రేట్ చేయట్లేదు. తప్పుడుగా ప్రచారం ఏమీ చేయకండి. అదేవిధంగా ఇది సెన్సిటివ్ టాపిక్ అంటే హిందూ ధర్మానికి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడాలి, కాబట్టి ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ అని ఆయన అయితే చెప్పుకొచ్చారు. మరి వెయిట్ చేసి చూడాలి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది.